2a. The partial fraction sum 3x minus 18 into x cube into x plus 3. So given fraction is proper fraction. Given fraction is proper fraction. Okay, సో గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ప్రాపర్ ఫ్రాక్షన్. నేను ఎగ్జామ్లో ఏ విధంగా అయితే మీరు ఎగ్జామ్లో అయితే చేయాలో సేమ్ ఆ ప్రాసెస్నే నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం సమ్లోకి సొల్యూషన్ చూద్దాం. సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్లో సమ్ము. దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటామంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు 3x మైనస్ 18 కదా ఉంది. సో నార్మల్గా మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 3x మైనస్ 18 కదా. 3x మైనస్ 18 ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ బిఎక్స్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ డి ఎక్స్ క్యూబ్. ఓకే, put x equal to minus 3 in 1. So 3 into minus 3 minus 18 అంటే ఫస్ట్ డినామినేటర్ ఉంది కదా, దీనిలో మనం -3 పెట్టుకున్నాము. సో -3 పెట్టుకుంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, d ఈక్వల్ టు d minus 3 whole cube ఈక్వల్ టు d minus 3 whole cube సో మనకి 3 3s ఎంత, -9 కదా. -9 minus 18 d 27 minus 27 d. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 18 మైనస్ అంటే -27 ఈక్వల్ టు -27 d. ఈ క్యాన్సిల్ అయిపోతే d ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. సో అర్థమైంది కదమ్మా ఇక్కడ ఎలా తీసుకున్నామో. పైన న్యూమరేటర్లో మనకి x ఈక్వల్ టు 3 అనేది మెన్షన్ చేసుకున్నాము. ఎందుకు మేడం అంటే బై ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా మనకి క్వశ్చన్లో ఇచ్చారు. దీన్ని x ఈక్వల్ టు x ప్లస్ 3 ఈక్వల్ టు 0 తీసుకుంటే x ఈక్వల్ టు -3 అవుతుంది కదా. సో అదే మనం మెన్షన్ చేసాం అనమాట. అదే మనకి -3 x ఈక్వల్ టు -3 తీసుకున్నాం. నెక్స్ట్ put x equal to 0 then in 1, x equal to 0 in 1, 3 minus 3 minus 18 ఆల్రెడీ చేసేసాం ఇది. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది, 0 తీసుకుంటే -18 కదా ఉంటుంది, ఈక్వల్ టు 3c. సో c ఈక్వల్ టు 3 1 జా 3 6 జా. సో c ఈక్వల్ టు -6, c ఈక్వల్ టు -6. So equating the coefficient of x cube in 1. ఓకే, సో ఇక్కడ మనకి 0 తీసుకున్నాము. ఎందుకు 0 తీసుకున్నామంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో నార్మల్గా x ఈక్వల్ టు 0 అంటే నార్మల్గా ఇక్కడ ప్రాసెస్ అనేది ఏ వాల్యూలో కోషంట్ 0గా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ x ఈక్వల్ టు 3 ఎందుకు తీసుకున్నాం, x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. సో x ఈక్వల్ టు -3 కదా, సో x ఈక్వల్ టు -3 తీసుకున్నాం. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 తీసుకుని మనకి c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ 1. సో g ఈక్వల్ టు a ప్లస్ d, a ఈక్వల్ టు -d, a ఈక్వల్ టు -1. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఈక్వేటింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇన్ 1. సో 0 ఈక్వల్ టు 3a ప్లస్ b. సో b ఈక్వల్ టు 3. సో 3x minus 18 బై, సో ఏ ప్లస్లో ఏం తీసుకున్నాం, ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు మనకు ఆల్రెడీ వచ్చింది, a ఈక్వల్ టు d, a ఈక్వల్ టు 1 పెట్టి a ఈక్వల్ టు -1 తీసుకున్నాం.
ఏ ఈక్వల్ టు -1 అప్లై చేస్తే మనకి బి ఈక్వల్ టు పాజిటివ్ది వస్తుంది కదా. సో -3 ఈక్వల్ టు ఇటువైపు వస్తే పాజిటివ్ అదే +3 అవుతుంది. సో బి ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు -1, డి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు -6. ఇలాగ మనం ఏబిసి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 3x -18 x³ x + 3 ఈక్వల్ టు -1/x + 3x² ప్లస్ -6/x³ నెక్స్ట్ ప్లస్ 1/x + 3. సో ఈ విధంగా మనం ఏబిసిడి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుని ఆన్సర్ అనేది చేసుకున్నమాట. పార్షియల్ ఫ్రాక్షన్స్ నార్మల్ బైనామియల్లో నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్తో కంపేర్ చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ప్రాసెస్ అప్లై చేస్తే మనం ప్రాసెస్ అనేది కొంచెం ఐడియా ఉంటే చాలు సమ్ చేయగలుగుతాం. సో ఇది ఇంపార్టెంట్ సమ్మే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎక్కువ లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియోస్ అయితే సెండ్ అయ్యి వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యడానికి చాయిస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.